ముస్లిం సమాజం పైన అంత ప్రేమ చూపిస్తుంది వైసీపీ. మరి సిఏ ఎన్ఆర్సీ టైంలో ఏ విధంగా మొహాలు చాటేశారు? ఆ రోజు వైసీపీకి చెందిన ముస్లింలు, ఆ వైసీపీ పార్టీలో ఉన్న ముస్లింలందరూ ఎక్కడ మొహం చాటేశారు? ఆ రోజు మీరు ఆ గవర్నమెంట్ లో మీరు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు బీజేపీతో మీకు ఉన్న సఖ్యతతో మీరు ఎక్కడ కూడా ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చాడా? ఏ రోజైనా ఎవడైనా మాట్లాడాడా? ఈ రోజు ముస్లిం సమాజానికి వ్యతిరేకం చేయడానికి పవన్ కళ్యాణ్ పైన చేస్తున్న దుష్ప్రచారం, మా నాయకుడిని నిలదీయాలని చెప్పి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడానికి మీరు ఏ కంకణం కట్టుకున్నా కూడా మాలాంటి ప్రతి ఒక్క ముస్లింలు ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకు వస్తాం. ఎందుకంటే ఈ రోజు ఏ విధంగా ఈ సిఏఎన్ఆర్సీతో పాటు ఏ ట్రిపుల్ తలాక్ పైన వచ్చిన అంశం పైన కూడా వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఆ రోజు వాళ్ళు చేస్తే రైట్. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు వక్ఫ్ బోర్డ్ బిల్లుకి టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు చెప్పిందని చెప్పి దానిపైన ఎలా ఈయనని కారణం చేయాలి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన ఎలా బురద చల్లాలని చెప్పి కంకణ కట్టుకొని ఒక మాట చెప్పినందుకు దేశం కోసం నిలబడటానికి ఏకైక ఈ రోజు ఎవడైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత ముందుకెళ్తున్నాడు. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం ఉన్నాడని చెప్పి చెప్తున్నప్పుడు మాలాంటి జన సైనికులు, మాలాంటి ముస్లింలు అందరూ ఏకకంఠబద్ధంగా ఒకే మాట చెప్తున్నాం. దేశం పైన ఏ జరిగిన చర్య అయినా కూడా ఏ ముస్లిం కూడా వెనకాడడు, ముస్లిం కూడా ముందే ఉంటాడని చెప్పి పవన్ కళ్యాణ్ మాకు నేర్పించాడు. మా సమాజం, ముస్లిం సమాజంలో కూడా మేము అలానే ఆ విధంగా నడుచుకుంటాం.